తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? మృదుల ఆంటీ. ఏం చేస్తున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ జెనెక్స్ కాలేజ్ నుంచి చదువుతున్నాను. ఓకే, ఎట్లా ఉంది స్టూడెంట్స్కి గవర్నమెంట్ రూలింగ్? ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగుంది, ఎందుకంటే చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు చదువుకోలేకుండా ఉంటారు కదా. ఈ మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి సార్ వల్ల వసతి దీవెన విద్యా దీవెన వస్తుంది కాబట్టి ఈ మనీ ద్వారా వాళ్ళు ఫీజు పే చేసుకుంటూ కాలేజ్ని రన్ చేసుకుంటూ వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి బాగుంది అని అనుకుంటున్నాను రూలింగ్. 2-3 monthsలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓటు ఉందా? వచ్చిందా ఓటు? ఓటు హక్కు ఉందండి. ఇంతకుముందు వేశారా? ఇప్పుడు మొదటి ఓటా? లేదు, ఫస్ట్ టైం వేస్తుంది. ఎవరికి వేయబోతున్నారు ఈసారి? మొదటి ఓటు ఎవరికి వేద్దాం అనుకున్నారు? నేను ఇంతకుముందు చూడలేదు కాబట్టి ప్రెజెంట్ ఫస్ట్ ఓటింగ్ అయితే నేను వైఎస్ఆర్ జగన్ సార్కే వేస్తాం అనుకుంటున్నాను. ఓల్డ్ పీపుల్కి, 10th వాళ్ళకి, ఇంటర్మీడియట్కి అన్నిటికీ అన్ని స్కీమ్స్ రిలీజ్ చేస్తూ అందరికీ హెల్ప్ఫుల్ చేస్తున్నారు కాబట్టి జగన్ సార్కి వేద్దామని అనుకుంటున్నాను. జగన్ వచ్చిన తర్వాత ఏమి లేదు, డెవలప్మెంట్ లేదు, కనీసం రాష్ట్రానికి రాజధాని లేదు, క్యాపిటల్ లేదు. ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ క్యాపిటల్ ఏంటో తెలియదు అనే విధంగా చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. మరి ఎందుకు జగన్కే వేద్దాం అనుకుంటున్నారు? కమెంట్స్ మీరు చెప్పినట్టు అందరూ అంటున్నారు, అది నిజమే. కానీ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్ మనం కంపారిజన్ చూసుకోవాలి. మనకు చెయ్యట్లేదు అని కాకుండా పక్కన స్టేట్కి మనకి కంపారిజన్ చూస్తే మనది వాళ్ళకన్నా డెవలప్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి తిట్టే వాళ్ళు తిడతారు, యాజ్ యూజువల్ పాజిటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం కంపారిజన్ వైజ్ చూసుకుంటే జగన్ ద బెస్ట్ అని చెప్పి. ఏ విధంగా మీరు కంపారిజన్ చేస్తున్నప్పుడు డెవలప్మెంట్లో బెస్ట్ అంటున్నారు? ఇంతకుముందు మనకి మంచి స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, హాస్పిటాలిటీ కూడా లేదు. ఇప్పుడు జగన్ సార్ రావడంతో స్కూల్స్లో స్టూడెంట్స్ పెరుగుతున్నారు, ఎందుకంటే ఈ స్కీమ్స్ వల్లనే కాబట్టి. అలాగే హాస్పిటల్స్ కూడా చాలా వెల్ డెవలప్డ్ అయి ఉన్నాయి, కాలేజెస్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి జగన్ సార్ డెవలపింగ్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి అదర్ స్టేట్స్తో కంపేర్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. మరి గెలుస్తాడా జగన్? ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా. హోప్ అయితే ఉంటుంది, ఎందుకు అంటే ఈ రూలింగ్ ఇంకా ఎక్కువ స్కీమ్స్ రిలీజ్ చేస్తూ ఎక్కువ పీపుల్కి హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారు ఖచ్చితంగా.